అండి ఈరోజు ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎగ్స్ వేసుకోవాలండి. ఎగ్స్కి పసుపు రాయాలండి. పసుపు రాస్తే ఎగ్స్ అంటుకోకుండా చక్కగా ఎర్రగా వేగుతాయి. ఇలా వేగిపోయిన తర్వాత పక్కకి తీసేసుకోవాలండి. పక్కకు తీసుకున్నాక బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, జాజి పువ్వు, జాపత్రి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సో కొంచెం సోంపు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది సోంపు వేసుకుంటే. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోండి. ఒక ఉల్లిపాయ చాలండి. ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. ఇలా ఎర్రగా వేపిన తర్వాత టమాటా వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అంటే టేస్ట్కి సరిపడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత మనం తీసుకున్న క్వాంటిటీలో వాటర్ వేసుకోండి సరిపడా. నేను ఒక లోటా తీసుకున్నాను బియ్యం, సో 2 లోటాలు వాటర్ వేసుకున్నాను. కళాయి నుంచి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నానండి. వాటర్ బాగా మరిగిపోయాక నిమ్మకాయ పిండుకున్నాను. ఇలా వాటర్ మరిగిపోయాక బియ్యం వేసి సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకున్నాక ఇలా కలిపి మూతెడితే ఉడికిపోయాక అయితే బాయిల్డ్ ఎగ్స్ ఫస్ట్ రైస్తో అయినా వేసేయచ్చు, ఇలా పైన పెట్టుకోండి. తర్వాత ఇలా గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే. ట్రై చేసి చెప్పండి ఎలా ఉన్నదో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.